వాడిని ఆకట్టుకునే ప్రయత్నం చేసినా అక్కడ ఆయన ప్రసంగాలన్నీ చూసినా కూడా హిందుత్వం అంటే బీజేపీ ప్రభావితమై ఆయన ప్రసంగాలన్నీ కూడా ఆయన వేషధారణ కానీ ఆయన ప్రసంగించిన తీరు కానీ చూసినట్లయితే యోగి టూ అండి సార్, యోగి రెండో యోగి అండి. తెలుగు వారిలో హిందుత్వం ఎక్కువగా కన్సాలిడేట్ చేసుకుంటానికి ప్రయత్నం చేశారనేది మీ అనిపిస్తుంది. ఎస్, చల్లా వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. తను కూడా ఒకసారి తన విశ్లేషణ తీసుకొని మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ ఎస్ మస్తాన్ గారు, ఇప్పుడు మనం చూసినట్టు అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించి రైతులు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో మనకి బీజేపీ కూటమి దెబ్బతించడానికి కారణం ఏంటంటే అటు ప్రతి రైతులు కానీ, సోయాబీన్ రైతులు కానీ, అదేవిధంగా మనకి ఉల్లిపాయకి సంబంధించిన రైతులు కానీ బాగా దారుణంగా దెబ్బతీశారండి. అయితే దాన్ని కొంత బీజేపీ సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఉల్లి ఎగుమతుల మీద నిషేధం ఎత్తివేయటం కానీ అట్లాంటి కొన్ని చర్యలు తీసుకుంది అక్కడ. తీసుకున్న నేపథ్యంలో ఆ రైతులందరూ కూడా ఇప్పుడు ఏమైనా ఎన్డీఏ కూటమికి లోక్సభ ఎన్నికల కంటే పుంజుకునేలాగా ఓటు చేశారనేది ఇప్పుడున్న ట్రెండ్. 137 స్థానాల్లో రావటం, మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా 145కి దగ్గరగా ఉండటం అనేది మనకి ఇక్కడ అనిపిస్తా ఉంది. అదే జార్ఖండ్ కి సంబంధించి కూడా బీజేపీ అక్కడ ఉన్న హేమంత్ సోరెన్ మీద జార్ఖండ్ మనం వెళ్దాం. జార్ఖండ్ వెళ్దాం ఒకసారి, మహారాష్ట్ర కంప్లీట్ చేసుకుని జార్ఖండ్కి వెళ్దాం. ఎస్, ఎందుకంటే మనము ఉదయం నుంచి చూస్తున్న ట్రెండ్స్కి ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్స్కి చాలా డిఫరెన్స్ కనిపించేస్తుంది. ఆ గ్యాప్ అన్నది ఫిల్ చేయడంలో ఇండియా కూడా అంటే అర్లీ ట్రెండ్స్ ఇంకా మేబీ ఇంకొక అరగంటలో మొదటి రౌండ్ రిజల్ట్స్ మనకు వస్తాయి. అంతలోపు ఇప్పుడు రిజల్ట్స్ చూస్తుంటే మాత్రం ఏమైనా టెన్షన్ పడుతున్నారా? ఏం లేదు సార్, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వాస్తవంగా ముందుగా ఒకసారి నేను రాజ్ న్యూస్ యాజమాన్యానికి ఈ యొక్క మహారాష్ట్ర ఎన్నికల తీర్పు, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన డిబేట్కి ఆహ్వానించేందుకు ముఖ్యంగా రాజ్ న్యూస్ వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ 2 విషయాలు నేను సూటిగా ఇప్పటి వరకు నేను వాళ్ళు మాట్లాడుతున్నాగా నేనేం ఇంటరప్షన్ కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన రెండో యోగి అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఏమండి, మీరు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినన్ని రోజులు, సనాతన ధర్మాన్ని మీరు ఎప్పటికప్పుడు మీరు మాట్లాడేటువంటి అసహ్యమైనటువంటి వాతావరణాన్ని మీరు చేసినన్ని రోజులు మీరు రాష్ట్రంలో ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ప్రభుత్వం వచ్చింది కానీ దేశంలో మటుకు మీరు రాలేరు, రాబోరు. సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా గౌరవించడం నేర్చుకోండి. సనాతన ధర్మం కోసం పాటుపడే వ్యక్తుల్ని గౌరవించడం కూడా నేర్చుకోండి. రెండో యోగి, మొదటి యోగి అపహాస్యం తగ్గించండి కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారికి. నెక్స్ట్, ఇకపోతే అసలు దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి, అత్యధిక సీట్లు కలిగినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అనేది ఈరోజు ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామంలో దేశం మొత్తం కూడా మహారాష్ట్ర, ఇప్పుడు జార్ఖండ్ జరుగుతుంది, అదేవిధంగా ఇంకొక 41 అసెంబ్లీ బైపోల్స్ కూడా జరుగుతున్నాయి, ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే అందరి ఫోకస్ మహారాష్ట్ర మీద ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఇట్స్ గోయింగ్ టు బి ఒక పెద్ద ఈవెంట్ అది. సో ఆర్థిక రాజధాని కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికి సంబంధించి అక్కడ గతంలో పరిణామాలు గమనిస్తే భారతీయ జనతా పార్టీ, శివసేన కలిసి పోటీ చేయడం జరిగింది. ఒకసారి పోటీ చేసిన తర్వాత పొత్తులో ధర్మం పాటించకుండా నేనే ముఖ్యమంత్రి అవుతాను, నాకే ముఖ్యమంత్రి పీఠం కావాలని చెప్పినటువంటి శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఠాకరే గారు ఆ తరుణంలో ఏదో కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల సపరేట్ అయ్యి అటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక చరిత్రాత్మకంగా హిందూయిజం మీద, హిందూ యొక్క ధర్మం పైన, హిందుత్వం పైన ఏర్పడినటువంటి ఒక శివసేన పార్టీ, ఒక సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ హిందుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ అపహాస్యం చేస్తున్నటువంటి నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో జత కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అవరోధించినటువంటి వ్యక్తి శివసేన పార్టీ సంబంధించి. నేనేమంటున్నానంటే, మీరు పొత్తు ధర్మం పక్కన పెట్టారు, అదేవిధంగా మిత్రధర్మాన్ని పక్కన పెట్టారు, అదేవిధంగా హిందుత్వ వాదాన్ని కూడా మీరు పక్కన పెట్టారు. ఏదైతే మీరు పక్కన పెట్టారో దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జాతీయంగా ఉన్నటువంటి, స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ఎత్తుకు పై ఎత్తుల రాజకీయటువంటి చదరంగంలో ఒక పెద్ద పాచిక వేయడం జరిగింది. ఆ పాచికలో ఒక అప్డేట్ ఇచ్చిన మళ్ళీ నేను మీకు ఇస్తాను.
ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలు మరింత ఇంట్రెస్ట్గా మారిపోయాయి. మొత్తం 288 స్థానాలకు గాను 288 288 సంబంధించిన ఏవైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన విషయాలు మనకి బయటకు వచ్చిన నేపథ్యంలో 2 కూటములు 137 స్థానాలతో 2 కూటములు సరిసమానమైన సీట్లను సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో 14 సీట్లలో మాత్రం ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్ కానివ్వండి, ఫైనల్ రిజల్ట్స్ ఎటువైపు పోతాయన్న విషయం పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మహారాష్ట్ర ఎన్నికలు ఒక కొత్త అధ్యాయాన్ని తెరదీసినట్టుగా మనకు కనిపిస్తుంది. 288 స్థానాల్లోనూ 137 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, అలాగే 137 స్థానాల్లో ఇండే కూటమి సరి సమానంగా ఆధిక్యంలోకి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్, అట్ ద సేమ్ టైం హిందుత్వ వాదాన్ని పక్కన పెట్టినటువంటి శివసేన పార్టీకి ఏదైతే మా భారతీయ జనతా పార్టీ జాతీయంలో ఉన్నటువంటి సెంట్రల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో షిండే వర్గాన్ని, షిండేకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం గతంలో జరిగినటువంటి, అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించినటువంటి ఇవన్నీ పరిణామాలు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి. వీటికి సంబంధించి నెక్స్ట్ అటెంప్ట్ కూటమిలు 3 రకాలు, అటు 3 ఇటు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో వాస్తవంగా మీరు ఫలితాలు అనేటువంటి ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ అతి తొందరలో 1 గంట 2 గంటల ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్ రాబోతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా సరే ప్రజా తీర్పుకి ఏ పార్టీ అయినా సరే శిరసాహించిపోతుంది కూడా. కానీ ఇక్కడ మీరు నాకు అంటే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాదాపు సగం ట్రెండ్స్ బయటకు వచ్చినట్టే, 50% ట్రెండ్స్ బయటకు వచ్చింది. ఇక నెక్స్ట్ అంతా కూడా రిజల్ట్ అనేది కంప్లీట్గా బయటకు వస్తుంది. ఏదో 137కి 130 అంటే పోరులో భాగంగా 3 కలిశారు, ఇటువైపు 3 అటు 3 కలిశారు. ఒకరి మీద వ్యతిరేకత